సో ఈరోజు సేమ్ వంకాయ కర్రీ. నెక్స్ట్ వచ్చేసి హాయ్ హర్షి. తెలుగు క్లాస్కి వెళ్ళి ఇప్పుడే వస్తున్నాము కదా నాన్న. సో మురారి కూడా వస్తున్నాడు నాతో పాటు. గ్రాడ్యుయేట్ అయిన తర్వాత 1 year బ్రేక్ తీసుకున్నాడు. ఇప్పుడు నాతో పాటు టీచింగ్కి వస్తున్నాడు. పెట్టేసావు కదా. చూడు షుగర్ కాఫీ వేసా, నువ్వు కాఫీ పెడతావా అని అడిగినావు, నేను పెట్టను. సరే మా ఆయన పెట్టట్లేదండి కాఫీ. నువ్వు మాట్లాడిన దాంట్లో ఏం చెప్పు. నోట్ తెరిస్తే తలనొప్పి ఎందుకు వస్తుంది? ఇలాంటప్పుడు ఇంకా తలనొప్పి ఎక్కువ అయిపోతుందండి. హే హర్షి. హాయ్. హాయ్. ఇవాళ పానీపూరి. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలా. నా పేరు పద్మ. సో ఈరోజు సేమ్ వంకాయ కర్రీ. నెక్స్ట్ వచ్చేసి హాయ్ హర్షి. నెక్స్ట్ వచ్చేసి వంకాయ ఫ్రై చేశాను ముద్దగా. ఎప్పుడు నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ ఓవర్ రసం అన్నమాట, పెరుగు, అప్పలాలు. హాయ్ చెప్పు హర్షి. హాయ్ హర్షి. నున్నగా నూనె పెట్టుకొని ఫ్రెష్గా ఉందన్నమాట. సాటర్డే, ఇది సాటర్డే లంచ్. సో లాస్ట్ వీడియోలో కూడా సేమ్ వంకాయ కర్రీ చేస్తున్నాం కదా సాటర్డే. ప్రతి సాటర్డే ఇదే అనుకోకండి. అది 1 month అయింది దాదాపు చేసి. అది లాస్ట్ మంత్ కదా చేసింది. సో మళ్ళీ ఇప్పుడు చేశాను. వదిలెట్టేశారు అప్పుడే అప్పలాలరా. నువ్వు తినే చేత్తని ఎత్తుకున్నావు. ఏం చిన్న నా అప్పలాలు నేను తినే చేతి ఎత్తుకున్నా. ఓకే, బట్ పక్కన పడింటే పడలేదు కదా. పడుంటే అది కూడా నాకు ఇచ్చే. సరే సరే, ఓకే, డన్. సో ఇదన్నమాట మా మీల్ ప్లేటు. వంకాయ, సీమ వంకాయ అండ్ అప్పలాలు. ఏదో వంకాయ మేళలాగుంది హర్షి. హర్షి లాస్ట్ వీకెండ్ వచ్చింది, ఈ వీకెండ్ వచ్చింది. గుడ్ కదరా? నైస్. హడావిడిగా చేస్తాను, అన్నీ సరిపోయాయేమో చూడు హర్షి. నువ్వైతేనే బెస్ట్. అన్నీ సరిపోయాయి. యా, ఓకే. తెలుగు క్లాస్కి వెళ్ళి ఇప్పుడే వస్తున్నాము కదా నాన్న. సో మురారి కూడా వస్తున్నాడు నాతో పాటు. ఇప్పుడు ఈ ఇయర్ నుంచే కదా నువ్వు వచ్చేది? 6 months గా. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి. సో మురారి కూడా నాతో 6 months గా తెలుగు స్కూల్కి వస్తున్నాడు. సో మురారి కూడా వన్ ఆఫ్ ద టీచర్ ఇన్ మై క్లాస్. ఏనా? సో నేను ఏ క్లాస్కి అయితే వెళ్తానో తెలుగు టీచ్ చేయడానికి, ఏ లెవెల్కి, సో ఆ లెవెల్కి మురారి కూడా వస్తున్నాడు నాతో పాటు. హోంవర్క్ కరెక్షన్ చేయడంలో, తెలుగు హోంవర్క్ అలాంటి వాటికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో మధ్యాహ్నం చూసారు కదా మా లంచ్ ఏంటి, బెంగళూరు వంకాయ అండ్ మామూలు వంకాయ లంచ్ గబగబా తినేసి ఇంకా వెళ్ళేటప్పుడు లేట్ అయిపోతుందని వ్లాగింగ్ చేయలేదు. సో రిటర్న్ వచ్చేటప్పుడు చేస్తున్నాము. నాన్న ఎలా ఉంది? నువ్వు ఇటు సైడ్ రావాలి, కనిపించాడు. ఇట్ వాజ్ లెవెల్కి 2 classes అలా ఉంటాయి, డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో ప్రస్తుతం నేను టీచ్ చేసేది level 3 అన్నమాట. దాంట్లోనూ 3 classes ఉంటాయి, ABC అని. సో ఈచ్ క్లాస్కి 2 teachers ఉంటారు. అండ్ ఇలాగా అసిస్టెంట్ టీచర్స్ కూడా ఉంటారు అనమాట. ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయిన కిడ్స్, వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు మెయిన్ టీచర్స్కి హోంవర్క్ కరెక్షన్ చేయడంలో కానీ, లేకుంటే కిడ్స్ని మానిటర్ చేసి వాళ్ళ తప్పులు చెప్పడంలో కానీ, అంటే ఏదైనా తప్పులు రాస్తున్నారనుకో కరెక్ట్ చేయడంలో కానీ అలాగనమాట. సో అది ఇప్పుడు తెలుగు క్లాస్ అయింది, 4 అయింది అనమాట. 2 to 4 ఉంటుంది తెలుగు స్కూలు. అయిపోయాక ఇంకా ఇంటికి తిరిగి వెళ్తున్నాము. ఆల్రెడీ గొంతు రాసిపోయింది అనమాట పిల్లలతో అరిచి అరిచి. level 3 అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా మామూలుగానే. సో అదన్నమాట. మురారి కోసమే చేరాను నేను తెలుగు స్కూల్ యాక్చువల్లీ. వాటితో పాటు అన్ని లెవెల్స్ నేను టీచ్ చేశాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మురారి level 1 క్లాస్లో చేరాడు అనుకోండి, నేను level 1 క్లాస్కి టీచర్గా, అంటే నేను ఇంకొక టీచర్ కూడా ఉన్నారులేండి, అండ్ ఈచ్ క్లాస్కి 2 teachers అని చెప్పాను కదా. సో అలాగా level 1
మురారి లెవెల్ 2కి వెళ్తే నేను లెవెల్ 2 అట్లాగా సేమ్ క్లాస్లో పాస్ అయ్యేదు అక్కడ గ్రాడ్యుయేషన్ వరకు వెళ్ళాను అనమాట. వాడి కోసమే కొంచెం మోటివేషన్ లాగా ఉంటుందని వాడికి. అది అయిపోయిన తర్వాత నేను మానేద్దాం అనుకున్నాను, ఎందుకంటే సాటర్డే ఆఫ్టర్నూన్ అంటే కొంచెం క్రూషియల్ టైం అనిపిస్తుంది కదా, ఇంట్లో పని అది ఉంటుంది, రిలాక్సింగ్ టైం అట్లా అని. కానీ మళ్ళీ ఇంకా కిడ్స్కి టీచింగ్ అంటే బాగుంటుంది కదా, తెలుగు టీచింగ్ అని. బట్ అదే మానకుండా మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. మురారి మాత్రం గ్రాడ్యుయేట్ అయిన తర్వాత 1 year బ్రేక్ తీసుకున్నాడు. ఇప్పుడు నాతో పాటు టీచింగ్కి వస్తున్నాడు. విన్నానా? అంతేనా? కరెక్ట్గానే చెప్పానా? ఓకే. సో ఇంకా అందవే ఉన్నాము. సో ఇంకా ఇంటికి వెళ్ళాక స్ట్రాంగ్ కాఫీ పడితే కొంచెం రిలాక్స్ అవుతుంది. ఓకే, లెట్స్ క్యాచ్ యు దేర్. సీ. సో ఇప్పుడే ఇంటికి వచ్చాను. వచ్చే కొందికి మా ఆయన కాఫీ పెట్టావు చిన్న. పెట్టినాం, ఎందుకు పెట్టాలి? పెట్టేసావు కదా. ఇదో చూడు, షుగర్ కాఫీ వేసా, నువ్వు కాఫీ పెడతావా అని అడిగినావు, నేను పెట్టినా. సరే మా ఆయన పెట్టట్లేదండి కాఫీ. చిన్న అనే సీరియస్ నోట్ చిన్న, పెట్టించేవా? హెడేక్ ఉంది. అబ్బా తెలుగు క్లాస్లో అరిచి అరిచి హెడేక్ వచ్చేస్తుందండి బాబా. అంటే పిల్లలతో కంప్లైనింగ్ అని కాదు, చిన్నపిల్లలు కదా, పైగా క్లాస్ రూమ్స్ పెద్దవి ఉంటాయి. మామూలుగా మాట్లాడడానికన్నా డబుల్ మాట్లాడాల్సి వస్తుంది. ఏది చెప్పు. తలనొప్పి ఎందుకు వస్తుంది? ఇలాంటప్పుడు ఇంకా తలనొప్పి ఎక్కువ అయిపోతుందండి. మా ఆయన కాఫీ పెట్టమంటే ఆయనకి మాత్రం కప్పులో పెట్టుకున్నాడు, నా గ్లాస్లో పెట్టాడు. ఏంటి? ఏదో ఒకటి జస్టిఫికేషన్ అంతే. మరి నువ్వు? నేను నా ఫ్యాన్ కాబట్టి నేను నా గ్లాసులు తాగుతా. ఇంకా డిన్నర్కి పానీపూరి చేసుకుందామని ప్లాను, అందుకనే బఠానీ కూర చేస్తున్నాను. స్కోలో దొరుకుతాయి కదండి పూరీస్, 3 స్టాక్వి. యూఎస్లో ఉన్న వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. సో అవి తీసుకొచ్చామన్నమాట. అంటే లాస్ట్ వీకెండ్ తీసుకొచ్చారు మా వారు. ఈసారి అంటే లాస్ట్ వీకెండ్ కూడా వచ్చింది హర్షి. సో లాస్ట్ సాటర్డే నైట్ కూడా పానీపూరి తిన్నాము డిన్నరు. ఇంకా ఆ రోజు ఇంకా వీడియో తీయలేదు. సో ఇంకా ఇవాళ తీద్దాము అని, ఎలాగూ డిఐఎంఎల్ లాగా చేస్తున్నాను కదా అని. అది సడన్గా వచ్చింది ప్లాన్, ఎందుకంటే లాస్ట్ వీకెండ్ ఎలాగో చేసుకున్నాము సాటర్డే నైట్, మళ్ళీ వరుసగా ఎందుకు అని అనుకున్నాను నేను. అందుకని నేను బఠానీలు ఏం సోక్ చేయలేదన్నమాట. ఇంకా వీళ్ళు పిల్లలు లేదు ఈసారి కూడా కావాలి, వాళ్ళ నైట్ కూడా ఎలాగో ఉన్నాయి కదా ఇంట్లో పూరీస్ అంటే, సరే తెలుగు క్లాస్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా వేడి నీళ్ళలో నానబెట్టాను. అప్పుడైతేనే ఫాస్ట్గా నానుతుంది కదా. సో నేను చేసేటప్పటికి ఒక 3.5 hours గ్యాపే ఉన్నింది, బాగానే నానిపోయింది. సో నేను ఎలా చేస్తానంటే, ఇది ఇన్స్టెంట్ పాట్లో చేస్తున్నానండి. సాటే ఆప్షన్ పెట్టి ఆనియన్స్ ఫ్రై చేస్తాను, దాని తర్వాత గ్రీన్ చిల్లీస్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేసిన తర్వాత పచ్చివాసన పోయాక టమాటాలు వేసి బాగా మగ్గబెడతాను అనమాట. అంటే మషి అయ్యేంత వరకు సాల్ట్ కూడా వేసుకుంటాను. ఇంకా టమాటాలు మషి అయిపోయిన తర్వాత ఇంకా ఇలా నానబెట్టుకున్న బఠానీలు వేసేస్తాను. వేసి కాసేపు వేయించుకుంటాను. దాని తర్వాత ఇంకా తగినంత సాల్ట్ వేసి ఇంకొక 2 minutes ఉడకబెట్టుకొని, ఇక్కడ నేను పొటాటో క్యూబ్స్ కూడా యాడ్ చేశానండి. జస్ట్ పీల్ చేసినవి, ఉడకబెట్టింది కాదు. ఒక పెద్ద పొటాటో పీల్ చేసుకొని క్యూబ్ చేసుకొని అది కూడా యాడ్ చేస్తాను. ఎందుకంటే తర్వాత మనం మ్యాష్ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు పొటాటో ఉంటే బాగా హెల్ప్ అవుతుంది. అందరూ అయితే బొడ్డ శనగలతో కూడా చేసుకుంటారు కదా, టిపికల్ స్ట్రీట్ స్టైల్ అయితే బఠానీలే కదా యూస్ చేసుకుంటారు. సో అందుకనే ఈ బఠానీలతో చేస్తున్నాను నేను. మర్చిపోయాను, తర్వాత చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, పసుపు కూడా వేసుకోవాలండి తగినంత. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం చూసుకోవాలి మిరప్పొడి యాడ్ చేసేటప్పుడు. తర్వాత బీన్స్ ఆప్షన్ ఉంటుంది కదా ఇన్స్టెంట్ పాట్లో, అది పెట్టాను అనమాట 30 minutes హై ప్రెషర్లో. ఇంకా అది అయ్యే ప్రాసెస్లో ఇంకా పానీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఎలా ప్రిపేర్ చేస్తానంటే పానీ, పుదీనా లీవ్స్ ఉంటాయి కదా, పుదీనా లీవ్స్ అండ్ కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్ కొన్ని వేసి, కొద్దిగా జింజర్ అది ఆప్షనల్, జీలకర్ర కొంచెం వేసి ఇంకా మిక్సీ పట్టేయడమే.
ఇంకా చిన్న టిప్ ఏంటంటే కలర్ ఇంటాక్ట్గా ఉండాలంటే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే యాడ్ చేసుకోవట్లేదు ఎందుకంటే మేము వెంటనే తినేస్తున్నాం కాబట్టి. సో పానీ అయితే రెడీ అయిపోయింది. దానికి తగినంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీరు. మర్చిపోయాను, చింతపండు పులుసు కూడా వేసుకోవాలండి. ఇందాక మెన్షన్ చేయడం మర్చిపోయాను, వీడియోలో ఉంది. వాటర్ వేసుకున్నాక పానీలో దానికి తగినట్టు సాల్ట్ అండ్ చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చింతపండు పులుసు కానీ లేదా లెమన్ కానీ స్క్వీజింగ్ చేసుకోవచ్చు పులుపు అడ్జస్ట్ అవ్వడానికి. లోపల ఇన్స్టెంట్ పాట్లో కర్రీ అయిపోయింది. ప్రెషర్ రిలీజ్ చేసి ఇంకా మ్యాష్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు పానీపూరికి పూరి లోపల పెట్టాలంటే బాగా కొంచెం మ్యాష్ అయితేనే బాగుంటుంది కదా. పైగా టిపికల్ మసాలా పూరి అలాంటి వాటికి టెక్స్చర్ కొంచెం మషిగానే ఉండాలి కదా. సో ఆల్మోస్ట్ మ్యాష్ అయ్యేంత వరకు మ్యాష్ చేస్తున్నాను నేను. త్రూ అవుట్ ఆ ప్రాసెస్లో సాటే ఆప్షన్లోనే పెట్టానండి. ఇంకా దీనికి చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను. నా దగ్గర ఎవరెస్ట్ చాట్ మసాలా ఉంది, సో అదే యూస్ చేస్తున్నాను. హోమ్ మేడ్ అయితే లేదు. అయిపోయిందండి, చాలా రోజులు అయింది, చేసుకోవాలి నేను. దాని తర్వాత ఒక క్విక్ మిక్స్ ఇచ్చేసి ఇంకా ఈ స్టేజ్లో ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసేసుకొని ఇంకా టర్న్ ఆఫ్ చేసేయడమే. మనకి బఠానీ కూర అయితే రెడీ అయిపోయింది పానీపూరికి. ఏ హర్షి, హాయ్. ఇవాళ పానీపూరి డిన్నర్కి సో సెట్ చేస్తున్నారు. ఓకే, ఇంకేం కావాలో అన్నీ పోయేసావరా? గుడ్. సో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసింది హర్షి. ఎందుకంటే మురారి బ్యాటింగ్ స్టార్ట్ చేశాడంటే ఎవరికి ఏమీ మిగలదు. సో అందుకని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది. సో ఇవి కాస్కో పూరీలో ఇవి బ్రేక్ అయిపోయినాయా కొన్ని? ఓకే, సో బ్రేక్ అయిన మసాలా చాట్ లాగా తినొచ్చులే. సో ఈక్వల్ స్పూన్లు రా ఇక్కడ ఉన్నాయి అది. ఓకే, ఇది 2 3 4. సో ఆ స్పూనే పానీలో కూడా వాడుకోవచ్చు కదా. ఓకే, డన్. ఏరా మీకు పెద్ద బౌల్స్ కావాలా చిన్న బౌల్స్ కావాలరా? ఓకే, డన్. ఇది నీది చిన్న, ఇది నాది. సరే అయితే ఓకే, డన్. హర్షి చిన్నది కావాలంటే అందుకని పెద్ద తీసుకున్నా. పానీ. సో ఇక్కడ ఒకరికి పానీ, ఒకరికి చూలే. ఓకే, అందరికి ఈక్వల్గా వచ్చేసాయి కదరా? ఓకే, ఇది మధ్యలో పెట్టేసి ఇది పెరుగు కావాలి బంగారు. ఇది వేరే బౌల్లో వేసాను, అట్లే ఉన్నాయినా. ఓకే, ఆల్ సెట్ నాని. ఓకే, ఇక మొదలెడదాం. ఓకే ఓకే, డన్. సరే రా. రేపు లంచ్ గురించి మాట్లాడుకుంటున్నారు ఆల్రెడీ. చికెన్ బిర్యానీనా చికెన్ కర్రీనా అని. ఓకే, ఇక మొదలెడదామా అన్నట్టు పానీపూరి బ్యాటింగ్ అయితే మొదలెట్టాము. ఎంతమందికి పానీపూరి ఫేవరెట్ కామెంట్లో మెన్షన్ చేయండి. ఎరా హర్షి, ఏదో మామిడి చెట్టుకు అంటు కట్టినట్టు అంటే ఏదో అతడు మూవీలో డైలాగ్ ఉంది చూడు, అదే అంటాడు కదరా ఆయన తనికెళ్ళ భరణి, మామిడి మొక్కకు అంటు కట్టినట్టు ఉద్దిగ్గా కొట్టాడు అని. ఓ యా 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 అది అది ఇది చెప్తున్నా నేను. ఓకే ఓకే, ఇప్పుడు ఆల్రెడీ తినేస్తున్నాను. ఓకే, అందరిది అయిపోయింది, నాదేనా? ఓకే. ఓ వావ్ హర్షి, దెన్ మురారి. ఓకే, ఓ ఆనియన్ హర్షి. ఓ వావ్. ఓ పారి దండి, సారీ కూర దండిగానే పెట్టుకున్నానా ఎందుకంటే ఇంకా ఉంది ఇక్కడ. ఓకే, యా. యూజువల్గా అయితే 2-3 మంత్స్కి ఒకసారి అలాగ చేసుకుంటాము. కానీ ఇలాగ ఇప్పుడు కాస్కోలో మొదలెట్టినప్పటి నుంచి ఎప్పుడన్నా ఒకసారి తెచ్చుకున్నాం అనుకోండి, అది 3 ప్యాకెట్లు ఉంటాయి కాబట్టి ఇంకా వెంటనే చేసుకుంటున్నాము. సూపర్. ఏదో టిపికల్ ASMR వీడియో అన్న ఫీలింగ్ వస్తుంది నాకే. సారీ, మేము ఇలాగ పానీపూరి తినేది చూపించి మీకు నోరూరించడం ఇంటెన్షన్ కాదు. మీరు పానీపూరి లవరా లేదా అన్నది కామెంట్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. బాబులో ఉంది చిన్న ఇది నీ బౌల్ ఎస్థెటిక్గా ఉంది. ఇది మసాలా పూరినా పానీపూరి అయినా? దీంట్లో పెరుగు వేసినా, పానీ వేసా, ఎర్రగడ్డలు వేసా, మసాలా వేసా. పానీపూరి కాదు, ఎందుకంటే బాగా నానిపోతే రావు అసలు తినడానికి. మసాలా చాట్.
సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే, నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.